హాయ్ మామ, నేచురల్ స్టార్ నాని గారు హీరోగా యాక్ట్ చేసిన ది ప్యారడైజ్ టీజర్ అయితే రిలీజ్ అయిపోయింది. చూసి ఎలాగుందో చెప్పేద్దాం. కాకి మోహన్ బాబు గారు కీర్తి సురేష్ అనుకుంటా. सरकार ఉన్నది తొరల కోసమా జనం కోసమా? శ్రీకాంత్ వదిల సినిమా ప్యారడైజ్. నాని గారు నటించిన ది ప్యారడైజ్ టీజర్ మొత్తం చూస్తే మాత్రం విజువల్లీ కేకలా ఉంది టీజర్ మొత్తం. అండ్ అలాగే టీజర్ మొత్తానికి నాని గారి క్యారెక్టరైజేషన్ చాలా డిఫరెంట్ గా అయితే ఉంది. క్యారెక్టరైజేషన్ మొత్తం సో ఈ క్యారెక్టరైజేషన్ ఎంత డిఫరెంట్ గా ఉందంటే ఆయన వాయిస్ కానీ ఆయన మాడ్యులేషన్ కానీ చాలా డిఫరెంట్ గా తీసుకుంటారు. అండ్ ఇందులో ఈ డైరెక్టర్ శ్రీకాంత్ వదిలే గారు ఇంతకు ముందు ఈ నాని గారి తోటి కొలాబరేషన్ లో ఇంతకు ముందు దసరా అనే మూవీ తీశారు. ఆ మూవీ నాని గారి కెరీర్ లోనే హైయెస్ట్ బ్లాక్ బస్టర్ సినిమా. సో అదే కాంబోతో సినిమా మీద ఎక్స్పెక్టేషన్ ఉంది. ఆ ఎక్స్పెక్టేషన్ తగ్గట్టే సాంగ్స్ కానీ టేజర్స్ కానీ అన్ని రిలీజ్ చేస్తున్నారు. ఈ టీజర్ ఎక్కడ కథను ఎక్కువగా ఎక్కడ రివీల్ చేయలేదు. ఓన్లీ ఈ జాగా ఎవరిది, ఈ దేశం ఎవరిది అని ఒక ఫైటర్ లాగా, ఒక ఫ్రీడమ్ తెప్పించే ఫైటర్ లాగా అయితే అనిపించారు నాని గారు. అండ్ ఆ ఊరు కోసం, ఆ జాగా కోసం ఫైట్ చేసే ఒక పర్సన్ లాగా అయితే ఉన్నారు. ఆయన లాస్ట్ సీక్వెన్స్, ఆ బ్లేడ్లు పట్టుకొని చెప్పే సీక్వెన్స్ అయితే ఉంది కదా, అదైతే మాత్రం ఎక్స్ట్రాడినరీగా ఉంది. దానికి డైలాగ్ వర్షన్ కానీ అది కానీ. మోహన్ బాబు గారి క్యారెక్టర్ ఎక్కడ కూడా పూర్తిగా రివీల్ చేయలేదు. ఒక జస్ట్ ఓ ప్యారియో ప్యారడైజ్ అని ఒక చిన్న డైలాగ్ మాత్రం పెట్టారు. ఖైదీ లోహర్ గారిని కూడా జస్ట్ అలా పాసింగ్ క్లౌడ్ లో పెట్టారు. అండ్ ఇందులోని ఈ టీజర్ లో మనకి చిన్న రోమర్ అయితే ఉంది. ఈ సినిమాలోని కీర్తి సురేష్ గారు ఒక స్పెషల్ సాంగ్ అయితే చేస్తున్నారు. సో ఆవిడ గెటప్ చిన్నది రివీల్ చేసినట్టయితే అనిపించింది టీజర్ లోని. అది కూడా బాగానే ఉంది. టీజర్ మొత్తానికి ఈ సినిమా మీద కొంచెం ఎక్స్పెక్టేషన్ భారీగా ఉండడానికి ఇంకో రీజన్ కూడా అనిరుద్ గారి బీజిఎం, అనిరుద్ గారి సాంగ్స్. అనిరుద్ గారి సాంగ్ ఆల్రెడీ ఆయేశ్వరి ఎంత బ్లాక్ బస్టర్ హిట్టో దాని తగ్గట్టు బీజిఎం కొన్ని మూమెంట్స్ లో ఇచ్చారు. ఎక్స్ట్రాడినరీ. సో టీజర్ చూస్తున్నంత సేపు సినిమా మీద మంచి ఎక్స్పెక్టేషన్ ఉంది. ఇప్పటి వరకు సినిమా ఎప్పుడు రిలీజ్ డేట్ అని అనుకుంటే September 24th అని చెప్పి రిలీజ్ డేట్ అయితే ఫిక్స్ చేశారు. సో ఈ సినిమా ఎలా ఉండబోతుందో తెలియాలంటే September 24th వరకు మనం వెయిట్ చేయాల్సింది. ఓవరాల్ గా నాని గారి కెరీర్ లోనే ఇది ఒక మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ. మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉన్న మూవీగా ఈ సినిమా అయితే ఇప్పటి నుంచో అయితే ఉంది. సో అది అంచనాలు ఎంతవరకు అందుకుంటుందో తెలియాలంటే సినిమా రిలీజ్ వరకు వెయిట్ చేయాల్సిందే. టీజర్ అయితే చెదగొట్టింది. ఇంతకీ టీజర్ మీకు ఎలా కనిపించింది కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. మరిన్ని మోర్ ఫిల్మీ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ టు షుగర్ ఛానల్.